ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జగన్ నిన్ను అతఃపాతాళానికి తొక్కుతా అని మీరు అంత గట్టిగా మాట్లాడినప్పుడు భారతదేశం విని, ఆంధ్రదేశం అంతా విని నోరు మూసుకొని ఎందుకున్నారు తెలుసా? అభివృద్ధి జరగటం లేదు, లేదా జరుగుతున్న అభివృద్ధి సరిపోవట్లేదు, లేదా జగన్ మోసం చేస్తున్నాడని మీరు చెప్తే అమాయకమైన ప్రజలు అవునా పవన్ కళ్యాణ్ వస్తే బెటర్గా ఏదైనా చేస్తాడా అని జన సైనికులు, చిన్న చిన్న పిల్లలు, కాలేజీకి పోయే పిల్లలు, రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేని పిల్లలు జస్ట్ సినిమాలు చూసి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు. పాతాళానికి తొక్కుతా అని మీరు అన్నా కూడా నోరు మూసుకొని ఉన్నాడు. వైసీపీ కార్యకర్త కూడా నోరు మూసుకొని ఉన్నాడు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా నోరు మూసుకొని ఉన్నారు. అటువంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మీరు అవమానిస్తాము, నా నోటికి వచ్చినట్టు నా రాజకీయ ప్రయోజనాల కోసము నా రాష్ట్రాన్ని మీరు సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలోనే కాదు, భూమండలం ఏ రాష్ట్రం దగ్గరికి వెళ్ళి మీరు కామెంట్ చేసినా పాతాళానికి మిమ్మల్ని తొక్కుతారు జనాలు. పాతాళంలో ఫస్ట్ సబ్స్క్రైబర్ మీరు అవుతారు.